అందరికీ జై శ్రీరామ్. మనిషికి ఎవ్వనికైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి. భూమి పైన బ్రతికేవానికి ఎవ్వరికైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రాబ్లమ్స్ లేకుండా ఎవ్వరుండరు. ఇబ్బందులు లేకుండా ఎవరుండరు. ఇబ్బందులున్నాయి, ప్రాబ్లమ్స్ ఉన్నాయని మనం కనుక్కున్న పిల్లల్ని రిస్క్‌లో పెడతాను, వాళ్ళ జీవితాలు నాశనం చేస్తానంటే ఏ మాత్రం కరెక్ట్ కాదు. అసలు నిజంగా కామన్ సెన్స్ ఉన్నా కనీసము జంతువుల పిల్లలు గూడా అలా చెయ్యవు తెలుసా? ఒకాళ ఏదన్నా కుక్క పిల్లలు గూడా దాని పక్కకు ఎవరన్నా పెద్ద కుక్కలొచ్చినా గూడా అరుస్తాయి. దగ్గరికి రానియ్యవు. అలాంటి సమాజంలో బ్రతుకుతున్నావు. సిగ్గు, శరం అనేది ఏమన్నా ఉండాలి. ఇంట్లో ఇబ్బందులున్నాయంట. 43 ఏండ్ల అంకుల్‌కి 16 ఏండ్ల అమ్మాయినిచ్చి పెళ్లి చేసిందంట. ఆ అమ్మాయి 8థ్ క్లాస్ ఏమో చదువుతుందంట. అంటే నాకు తెలిసి బహుశా 16 గూడా ఉండకపోవచ్చు. 13 సంవత్సరాలు అట్లుండొచ్చు. అలాంటి అమ్మాయిని పెళ్లి జేసిచ్చిందంట. ఆ అమ్మాయి ధైర్యం జేసి టీచర్ దగ్గర చెప్తే, ఆ టీచర్ ఏమాత్రం ఆలోచించకుండా వాళ్ళ బిడ్డలాగా, వాళ్ళ కూతురులాగా రెస్పాండ్ అయ్యి పోలీసులకు పోయి కేస్ పెడితే, ఆ పోలీసులైతే పట్టుకుంటున్నారు. ఆ అమ్మాయి అయితే ఇప్పుడు సేఫ్‌గానే ఉంది. కానీ ఆ అమ్మాయి వాళ్ళ తల్లిని అడిగితే, "నా ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందుకనే ఇచ్చానంటే" ప్రాబ్లమ్స్ ఉంటే ముసలోనికి ఇచ్చి కట్టబెడతావా? వాడు ఇంకో కొన్ని రోజులైతే సస్తాడు. ఇంకొక 20, 30 సంవత్సరాలైతే సస్తాడు. నీ పిల్ల జీవితం, నిండు జీవితం నాశనం అవ్వాల్సిందేనా? ప్రాబ్లమ్స్ ఉంటే కనకు, లేదంటే పెంచకు. ఆ పిల్ల బ్రతుకు ఆ పిల్ల బ్రతుకుతాది. గవర్నమెంట్ స్కూళ్ళున్నాయి చదివిపియడానికి. ఆ! ఏదైనా గవర్నమెంట్‌లో హెల్తులు బాలేకుంటే నిజంగా నీకు హెల్ప్ కావాలి అంటే ఇప్పుడు చాలామంది హెల్ప్ చేసేవాళ్ళు చాలామంది ముందుకొస్తున్నారు. ఎవరితోటికన్నా ఎళ్లి ఇలా నాకు ప్రాబ్లమ్ ఉంది, నాకు సమస్య ఉంది, నాకు నా పిల్లకి ఇంతో అంతో ఇవ్వండి అంటే అలాంటి వాళ్ళు చాలామంది ముందుకొచ్చి హెల్ప్ చేసేవాళ్ళున్నారు. అలాంటి వాళ్ళ అవసరానికి కావాలి అంటే నువ్వు అడుక్కోవాలి. అడుక్కోవాలంటే నేను మామూలుగా వేరేలాగా అనట్లేదు. వాళ్ళని అడగాలి. అడిగితే ఖచ్చితంగా ఎవరో ఒకరు సహాయం చేస్తారు. ఎవరో ఒకరు ముందుకొస్తారు. నీ భవిష్యత్తు కానీ, నీ పిల్ల భవిష్యత్తు కానీ జీవితాంతం హ్యాపీగా ఉంటుంది. అంతేగాని ఎవడో దొరికిండు, ఎవడో కొన్ని పైసలు ఇస్తాడు గదా! నా పిల్ల జీవితం పణంగా పెట్టేద్దాం. నా పిల్ల జీవితం పోయినా సరే నేను హ్యాపీగా ఉంటే చాలు. ఎవనికిస్తే ఏముంది అనేసి ఇంకా ముందు ఆలోచించకుండా నీ అవసరానికి బట్టి నీ పిల్లల్నిచ్చి వేరే వాళ్ళ ముసలోళ్ళకిచ్చి పెళ్ళిళ్ళు చేస్తే నిజంగా ఇప్పుడు బావుంటుందేమో! కానీ తర్వాత ఆ పిల్లల జీవితాలు పోతాయి. ఆ పిల్లలకో పిల్లనో, పిల్లగాడో పుట్టినంక వాడు చస్తే జీవితాంతం గొడ్రాల్లాగా ముండమోపుగా బతకాలి. జీవితాంతం ఆ పిల్లలకు తండ్రి లేకుండా ఆ పిల్లలు బతకాలి. ఏ సుఖం అనేది ఆళ్ళకుండదు తెలుసా? ఇలా అన్నిటికి కారణం నువ్వు ఒక్కదానివే అవుతావు. కాబట్టి ఇలాంటి చెత్త పనులు చేయకుండా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే ఎ ఏదైనా అమ్మ గాని అడిగితే గాని ఇప్పుడు నీ కూతురికి నువ్వు అన్నం పెట్టాలంటే గూడా అడుగుతేనే పెడతావు. అలాంటిది నువ్వు గూడా నీకు సమస్య వస్తే నువ్వు ఎవరినైనా హెల్ప్ అడిగితే కంపల్సరీ నీకు హెల్ప్ చేస్తారు. హెల్ప్ చేయరని ఎందుకు అనుకుంటున్నావు? ఎంతోమంది ఎన్నో కుటుంబాలు రోడ్డు మీద పడే కుటుంబాలు గూడా ఉన్నాయి. అలాంటి వాళ్ళకు చాలామంది హెల్ప్ చేస్తున్నారు తెలుసా? శ్రీదేవి మేడం గూడా చాలా అంటే చాలా హెల్ప్ చేస్తుంది. చాలా కుటుంబాలను ఆదుకుంటుంది. అలాంటి వాళ్ళకి మీరు మాకు హెల్ప్ కావాలి అని అడిగితే కంపల్సరీ చేస్తారు. ఎందుకు చేయకుండా ఉంటారు? ఇలా అనవసరంగా డబ్బుకు ఆశపడి చిన్న చిన్న పిల్లల జీవితాలు నాశనం చేయకండి. మీ జీవితాలు ఎలాగో అయిపోయినాయి. మీ సుఖాల కోసం కడుపులో పుట్టిన పిల్లలని వాళ్ళ జీవితాలకు పణంగా పెట్టకండి. వాళ్ళ ప్రాణాలతో ఆడుకోకండి దయచేసి. ఒక్కసారి ఆలోచించండి. చేసే పని రైటా? రాంగా అని. ఎందుకంటే మీరు చిన్న పిల్లలు కారు. మీరు పసిపిల్లలు. ఇప్పుడు నువ్వు పాలు తాగే పిల్లవమ్మ తెలియక చేసింది అన్నికి కాదు. అన్నీ తెలుసు. అన్నీ అనుభవించారు. అన్నీ తెలుసు. ఏమంటారు చేయిలారా తెలిసి కూడా నీ కూతురు జీవితం నువ్వే నాశనం చేస్తున్నావంటే, అలా అనుకుంటున్నావంటే మరి నీ ఆలోచన ఎంత దారుణంగా ఉందో ఒక్కసారి ఆలోచించొచ్చు. నిజంగా నీకు శాత కాకపోతే ఏదో చాలామంది ఉంటారు తీసుకునేవాళ్ళు. అలాంటి వాళ్ళకిచ్చేయి. వాళ్ళు మంచిగా చక్కగా నీ కూతుర్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటారు. అంతేగాని ఇలా ఎవనికి పడితే వానికిచ్చి చేసి ఆ పిల్ల జీవితాన్ని నాశనం చెయ్యకు దయచేసి. ఇలాంటి వాళ్ళు తయారయ్యారు గాబట్టే చాలామంది పాపము ఎంతమంది ముందుకొచ్చి హెల్ప్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళని చూసన్నా కొంచెం చేంజ్ అవ్వండమ్మా తల్లి. ప్రాబ్లమ్స్ ఉంటే ఎవ్వనికైనా ఉంటాయి. నీకు ఒక్కదానికే లేవు. ప్రపంచం మొత్తం ఎంత డబ్బున్నోనికైనా ఉంటాయి. ఎంత డబ్బు లేనోనికైనా ఉంటాయి. కాబట్టి దయచేసి ఇలాంటి పనికిమాలిన పనులు, పనికిమాలిన ఆలోచనలు మానుకొని
బుద్ధిగా బ్రతకండి. అంతేగాని అనవసరంగా నిండు ప్రాణాలను బలి తీయకండి. ఎందుకంటే ఆ పిల్ల అలా చేసిందంటే, ఆ పిల్లకి నచ్చకనో ఏమైనా చేసుకుంటే ఎలా ఉంటుంది జెప్పండి? ఒకసారి ఆలోచించండి. గింతనన్నా ఆలోచించాలి. ఏదైనా ఆలోచించకుండా ఇలాంటి పనికిమాలిన పనులైతే అస్సలు జేయకండి దయచేసి.